అగో ఈ పిల్ల చూడండి ఎంతో కథలు పడుతున్నది. 3 రోజులు లీవ్ లో పోయి వచ్చింది. మస్తు హుషారు మీద ఉన్నది కదా. కథలు పడుడు కాదు, ఈ కాడ నుంచి కథ వేరే ఉంటది. హుషారుగుండు కాదు, ఈ కాడ నుంచి బరాబర్గా హుషారే ఉంటది. అంటే స్కిట్ చేయవా ఇప్పుడు? ఇట్లనే హుషారు లెక్కలు చేస్తా అంటున్నా. నువ్వు నీ అతి తెలివి ఉపయోగించి హుషారు లెక్కలు చేయకు. సమజ్ అవుతుందా? ఏం చూసుకోను ఇంత ఓవర్ యాక్షన్. ఇన్ని రోజులు నువ్వు ఎంత తిట్టిన పడ్డావు. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చినావు. ఇన్ని తిప్పలు మానేసి మరి వార్తలు తీసుకొని వచ్చిన. ఇక ఆ రోజులు మారాయి. ఈ గరం గరం మాది, ఈ వార్తలు మావి. ఇక ముందట నువ్వు ఈ వార్త తీసుకురా, ఆ వార్త తీసుకురా అంటే తీసుకొని రాను. ఈ కెమెరా మాది, ఈ వార్తలు మావి. ఇక మీదట మాకే సమస్య ఉంది అనంటే మా ముందుకు దీప్తి వచ్చింది. ఓహో అదా మ్యాటరు. దీప్తిని చూసుకోనా నువ్వు ఇంత ఎగిరేది? ఇన్ని రోజులు నీకు ఎవరు పోటీ లేరనుకున్నావు కదా, ఇప్పుడు మా దీప్తి వచ్చింది. ఆమె నీకు పోటీ. ఏంది అట్లా నవ్వుతున్నా? ఓహో ఇప్పుడు నీ ఫ్యూచర్ కనిపించిందా ఏంది? నా ఫ్యూచర్ కనబడటం కాదు, నీ ఫ్యూచర్ తలుచుకుంటేనే జాలేస్తుంది. ఎందుకు? మా దీప్తిని చూస్తే భయమా? ఒక్క క్లారిటీ ఇవ్వు. దీప్తే నాకు పోటీ అంటే నువ్వు పోటీ కాదు, నీ పని అయిపోయింది అని నువ్వు ఒప్పుకున్నట్టేనా? అట్లెట్లుంటది? అవును, దీప్తే నాకు పోటీ అంటే నువ్వు పోటీ కాదు అన్నట్టే కదా. సేమ్ పవన్ కళ్యాణ్ లెక్కనే చేస్తున్నావు, కాకపోతే చిన్న చేంజ్ అంతే. ఆయన ఏమన్నాడు ఇప్పుడు? ఆ చేంజ్ ఏంది? వైసీపీ గురించి మాట్లాడుకుంటా వైసీపీకి నేనే పోటీ అంటుండు. వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు. దీనికి నాకు లింక్ ఏంటిది? అంటే వైసీపీకి జనసేన పోటీ అంటే టీడీపీ పోటీ కాదనే కదా. అంటే టీడీపీ పని అయిపోయింది, ఇక టీడీపీకి జాకీలేసి లేపిన వేస్ట్, ఇక ఏమున్నా రేపట్ల నాదే అని పవన్ చెప్తున్నట్టేనా? అంతేగా. అవును కదా, అదే మీనింగ్ వస్తుంది కదా, అందుకే లింక్ పెట్టింది నేను. మరి అట్లా అనుకుంటా బాబు వెంటనే ఎందుకు తిరుగుతుండు? మాట మీద నిలబడే మనిషి అయితే కదా. మరి ఇట్లా మాట్లాడితే టీడీపీ వాళ్ళు జనసేనకు, జనసేన వాళ్ళు టీడీపీకి ఎక్కడన్నా సపోర్ట్ చేస్తారా? అదే కదా మరి. అయినా సపోర్ట్ చేసినా చేయకపోయినా అక్కడ ఏమున్నదని? మొన్నట్లనేమో నేను సీఎం ఎట్లయితే చెప్పు అన్నాడు, ఇప్పుడు సీఎం అయితే మంచిగుండు అంటుండు. అసలు నిలకడ ఉన్నదా ఏమన్నా? ఆయన గంతేలే గాని అసలు ఆయన నిలకడ గురించి నాకెందుకు గాని మన గురించి మాట్లాడు. ఆయనైనా నువ్వైనా చంద్రాలైనా ఎవ్వరికైనా ఒకటే చెప్తా, దీప్తిని చూసుకొని నువ్వెగురుడు, బాబుని చూసుకొని పవన్ ఎగురుడు, పవన్ ను చూసుకొని చంద్రాలు ఎగురుడు కాదు. మనకంటూ సొంత బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, అప్పుడే మన ఎంట ఎవరన్నా నడిచేది. అట్లా కాకుండా పక్కోళ్ళ బలాన్ని చూసుకొని ఎగురుతామంటే ఎల్లెలకలా పడతారు. జాగ్రత్త.